రైట్ ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించిన అప్డేట్ చూద్దాం. కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఖమ్మం జిల్లా రైతులు నానా తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోకపోవడంతో మరో దారి లేక జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. ధాన్యాన్ని ఇంకా కొనుగోలు చేయటం లేదంటూ తల్లాడలో రైతులు ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. తాము తీవ్రంగా నష్టపోతున్నా పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోతో 2 గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఖమ్మం జిల్లాలో రైతుల ఇబ్బందులకు సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధూర, ఏప్రిల్ మొదటి వారం నుంచి ఏప్రిల్ అంటే ఉగాది వెళ్ళిన తెల్లారి నుంచి కోతలు మొదలైనటువంటి ఖమ్మం జిల్లాలో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. అష్ట కష్టాలు పడి చెట్టుకు పుట్టకు దండం పెడుతున్నారు. కొనాలు కొనుగోలు చేయాలంటూ కోరుకుంటున్నారు. ఇవాళ జరిగినటువంటి ఒక పరిస్థితి గమనిస్తే నేలకొండపల్లి మండలం నుంచి మొదలు పెడితే సత్తుపల్లి వరకు అనేక చోట్ల ధర్నాలు రాస్తారోకోలు చేసి ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి రైతాంగం తరలి వచ్చి మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి మహాప్రభు అని వేడుకుంటున్న పరిస్థితులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. పూసమంచి మండలంలో కూడా చేగొమ్మ క్రాస్ రోడ్ దగ్గర దాదాపు 3-4 రోజుల క్రితం భారీ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. 2.5 గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే నేలకొండపల్లి మండల కేంద్రంలో కూడా ధాన్యాన్ని కొంటారా లేదా అంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వ అధికారులను నిలదీసే పరిస్థితికి వచ్చింది. కొనిజర్ల మండలంలో ఒక వారం రోజుల క్రితం జరిగినటువంటి ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే రైతులు ట్రాక్టర్లను తీసుకొచ్చి రహదారికి అడ్డంగా పెట్టి ధర్నా చేసి ఖమ్మం సత్తుపల్లి ప్రధాన రహదారి మీద ఉన్నటువంటి అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధించి తమ ధాన్యాన్ని కొనుగోలు చేస్తారా లేదా, ఈ తరుగు పరిస్థితి ఏంటి, తడిసిన ధాన్యం పరిస్థితి ఏంటి, బోనస్ ఇస్తా అన్నారు కొనుగోలు చేయడం లేదు, కనీసం టార్పాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది, తూర్పాల పోయారనేటువంటి కారణాలు చెప్తున్నారు. దాంతోపాటు మాయిశ్చర్ లేదంటున్నారు. అన్ని సక్రంగా ఉంటే బ్యాగులు లేవు, బ్యాగులు ఉంటే లారీలు ట్రాన్స్పోర్టేషన్ లేదు అంటూ అనేక రకాల కర్రీలు పెడుతున్నారంటూ రైతాంగం అంతా ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్న పరిస్థితి వచ్చింది. తల్లాడ మండలంలో కూడా ఇలాంటి ధర్నానే జరిగింది. ప్రధాన రహదారి సత్తుపల్లి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి, అంతర్రాష్ట్ర రహదారి అక్కడ ఒడిశా దాకా ఆంధ్రప్రదేశ్ దాకా వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా కిలోమీటర్ల కొద్ది నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే రైతులు ఆగ్రహంతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఓ పక్క ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పెట్టి పోతే వర్షం వస్తుంది, తడిసిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ నుంచి కదలలేనటువంటి నేపథ్యం ఉంది. దాదాపు కోసి కుప్పనూరు తీసుకొచ్చి కూడా 25 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎప్పుడు కొంటారో క్లారిటీ లేనటువంటి ఒక దుస్థితిలో రైతాంగం అంతా కూడా ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తుంది. చూసి ఇక ఓపిక నశించిన రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. దాదాపు ప్రభుత్వ కార్యాలయం అన్నింటి దగ్గరికి వెళ్ళి నిలదీస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. పుల్లయ్య బంజర్లో అయితే ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లారు, ఎంఆర్ఓ ఆఫీస్ కల్లూరు మండలం పుల్లయ్య బంజర్లో జరిగినటువంటి ధర్నాలు అయితే ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, అట్లాగే ఏఈఓ దగ్గరికి వెళ్ళి కూడా ఈ రకంగా ధాన్యం కొనుగోలు చేయడం ఏంటి, కొనుగోలు చేసినటువంటి ధాన్యం తరలించకపోవడం ఏంటి, ఇంత ఆలస్యంగా చేయడం ఏంటంటూ రైతాంగం నిలదీస్తుంది. ఖమ్మం జిల్లాలో రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా దీనంగా ఉంది. ఒక మిర్చికి ధర లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు రైట్, థ్యాంక్ యూ సాంబా.